డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకొని శాశ్వత పరిష్కారం దిశగా కీలక అడుగులు పడ్డాయి. నగరంలో 5 ప్రధాన వంతెనల నిర్మాణాన్ని శరవేగంగా చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావుతో కలిసి ఆయన నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కలెక్టర్ మరియు ఎమ్మెల్యేలు ఇందుపల్లి, నల్లచంద్రరావు ఘాట్, కామనగరువు, సవరపాలెం, చెల్లపల్లి ప్రాంతాల్లో జరుగుతున్న వంతెన పనులను స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పనుల నాణ్యతపై ఆరా తీస్తూ నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా కేంద్రంగా ఆవిర్భవించిన తరువాత అమలాపురంలో ట్రాఫిక్ సమస్యలు పెరిగాయని, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రుల ప్రత్యేక చొరవతో రాష్ట్రాల మూలధన పెట్టుబడి, ప్రత్యేక సహాయ పథకం మరియు సిఎస్ఆర్ నిధుల ద్వారా ఈ వంతెనలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు మాట్లాడుతూ, నగరంలో మొత్తం 9 వంతెనలు ప్రతిపాదించామని, ఇప్పుడు చేపట్టిన 5 వంతెనలతో ట్రాఫిక్ సమస్యలు గణనీయంగా తగ్గుతాయన్నారు. సవర్పాలెం, పరంజ్యోతి వైపు వంతెనల నిర్మాణం పూర్తయితే ఎర్రవంతెన వద్ద ట్రాఫిక్ రద్దీ సమస్య ఉండదన్నారు. అమలాపురాన్ని మౌలిక వసతుల పరంగా అగ్రస్థానంలో ఉంచడమే తమ లక్ష్యమన్నారు. ఈ పర్యటనలో పంచాయతీరాజ్ ఈఈ రాంబాబు, ఆర్ఎండ్బి ఈఏ బి రాముతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. డాబా గడ్డం పెట్టింది.